ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఎస్కే భవన్లో చిత్రదా స్కూల్లో కృష్ణమయం 108 చిత్రాల పోటీలు. పాల్గొన్న అడిషనల్ ఎస్పీ, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు. ఈ రోజు సంగారెడ్డిలో ఎస్ఎస్కే భవన్లోని చిత్రద స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృష్ణమయం 108 కాన్వాసింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ జీవితం పైన చిత్ర పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ సంజీవరావు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆనంద్, రవీందర్, చిత్ర ఆర్ట్స్ బృందం దీప మరియు జగదీష్ పాల్గొని ప్రసంగించడం జరిగినది. ఈ సందర్భంగా చిత్రకారులు గీసిన చిత్రాలను చూసి రాధాకృష్ణ జీవితం యొక్క చిత్రాలను అద్భుతంగా గీసిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. కృష్ణుడి యొక్క చిత్రపటాలు వేసి సంగారెడ్డి ముత్యాలను చూసిన ఆ ముత్యాలన్నా కూడా పులిగడిగిన ముత్యాలే ఈ చిత్రకారులు. నిజంగా ఆ చిత్రకారులు అన్నటువంటి కన్న తల్లిదండ్రులకు నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. చిన్నారులు నిజంగా చెప్తున్నా కదా, చిన్నారులు ఆ బ్రష్ పట్టుకొని ఆ పెయింటింగ్ వేస్తుంటే, ఆ కన్నతండ్రులను చూస్తుంటే, ఆ కన్నతండ్రులు కూడా ఆనంద బాష్పాలు వస్తుంటే చూడు, ఆ ఆనంద బాష్పాలే భారతదేశం యొక్క సంపద. బంగారము, బిల్డింగ్, నగ నట్ర కంటే కూడా ఆ కన్నతండ్రి వచ్చేటువంటి ఆనంద బాష్పాలే. అది చూసి ఈరోజు చాలా సంతోషపడుతున్నటువంటి విషయాలు అయితే మరొకసారి మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి బాబు చిన్న దేశంకి ముఖ్య అతిథిగా ఎంతో చాలా ఇష్టపడి చాలా సంతోషంగా చాలా బిజీ నుండి కూడా నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారు చాలా సార్ కూడా ప్రముఖ ప్రజ్ఞాశాలి. చాలా అన్ని విషయాలను కూడా సమస్యలు మా సంజీవ్ సార్ను చూడగానే సమస్యలు నిజంగా మనిషి బతకడానికి సంజీవుడు ఎట్లనో సమస్యలు చూడగానే సంజీవుడు లాంటి మన సంఘానికి అడిషనల్ ఎస్పీ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం. చాలా అద్భుతమైనటువంటి ఏ సమస్య అయినా సరే కానీ అద్భుతంగా పరిష్కారం చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమం రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాం. మా పక్కకు ఉన్నటువంటి దీప, చిత్ర ఆర్ట్స్ కి సంబంధించినటువంటి దీప, మనం మెయింటైన్ చేస్తాం. దీపావళి రోజు దీపాలు పెడతాం కదా మనము, చిత్రాలకు దీపమే మా దీపా గారు అనేటువంటి విషయాన్ని అయితే మీ సగంగా ఎక్కువ విషయాన్ని అయితే మరొకసారి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఆమె పుట్టుకతో నిజంగా చెప్తున్నాం కదా, ఆ శ్రీకృష్ణుడు పుట్టుక మనమైతే ప్రత్యక్షంగా చూడలేం కానీ దీప పుట్టుక మాత్రం నిజంగా చెప్తున్నాం కదా. ఈ చిత్రాల కోసమే, ఆ చిత్రాలకు జ్యోతి తీయడానికి, చిత్రాలను జ్యోతి తయారు ఈ దీపా జ్యోతి ఉంటుందనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఆ దీపా గారికి. ఆ పక్కకున్నటువంటి మా జగదీష్ సార్, నిజంగా ఆ జగదీశుడు అయితే నేను ప్రత్యక్షంగా చూడలే కానీ ఆ జగదీశుడు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఎంత కష్టపడతారంటే, కష్టం అనే జీవానికి పట్టుదలను తల్లి పుట్టినటువంటి బిడ్డ లేక నిర్వహణ కృషి చేసేటువంటి మా జగదీష్ సార్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ఈ రికార్డ్స్ వాళ్ళ యాజమాన్యం, ఈ చిన్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరోసారి ఈ ఆర్ట్ ఆఫ్ స్కూల్ చిత్రాకారుని తరఫున ధన్యవాదాలు చెప్తూ నేను 2-3 మాటలే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడతాను. నాకు డౌట్ వస్తుంది, ఇవన్నీ పిల్లలు వేసినా లేకపోతే రాత్రి కూడా మీరు వేసి వాళ్ళకి ఇచ్చుకోండి. ఇక అది షూర్ పిల్లలు వేసారా? షూర్, ఖచ్చితంగా. ఎందుకు మాట్లాడట్లేదు మీరు? పిల్లలే వేసారా? ఒకసారి రైజ్ చేయండి. ఒకవేళ వీళ్ళు ఈ పెయింటింగ్స్ అన్ని పిల్లలే వేసారనుకుంటే
ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీటి పెట్టాలని చెప్పేసి యాజమాన్యం కోరుతున్నాను. మీరు నాకు వేయిన్ తర్వాత యాజమాన్యం వాళ్ళు సెలక్షన్ కమిటీకి రావాలి సార్, మీరు ఫోటోలు చూడాలి. నేను అనుకున్నాను మీరు గోడల మీద పెయింటింగ్ చేస్తారో చూడాలనుకున్నాను. తీరా చూస్తే ఒక్క మ్యాప్లో కూడా బ్రష్ యూజ్ చేయలేదు వీళ్ళు. పెయింటింగ్ బ్రష్ ఉంటుందా? ఒక్క మ్యాప్ కూడా బ్రష్ యూజ్ చేయలేదు. అదే ఆశ్చర్యం పోతున్నా. ఇవన్నీ పెయింటింగ్ పెన్స్తో వేసినారు, ఎక్కడ కూడా బ్రష్ యూజ్ చేసినట్టు కనపడలేదు. వీళ్ళంతా ఇంతకుముందు ఎప్పుడన్నా ట్రైనింగ్ చేసినారా లేకపోతే ఇప్పుడు నేర్చుకుంటున్నారా? చూసుకుంటూ వచ్చినాం కదా, ఒక్కట్లే ఈ ఫోటో ఈ విధంగా వేయాలని వాళ్ళకి ఆలోచన వచ్చిందని మీరు చెప్పారా? నేను అనుకోను వాళ్ళకి ఆలోచన చేసేదని చెప్పేసి. ఈ ఫోటో ఏ విధంగా ఉండాలా, మీరు వేసే ఫోటో ఏ విధంగా ఉండాలా అని ఆర్ట్ ఆఫ్ స్కూల్ వాళ్ళు చెప్పారేమో నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. జస్ట్ వాళ్ళకి మీరు అవుట్లుక్ చెప్పినట్టున్నారు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఈ ఫోటో చూడండి, ఆ ఫోటో శ్రీకృష్ణుని ఫోటో అట్లా గుర్తుపట్టడానికి నీకు 10 నిమిషాలు పడుతుంది. అక్కడ ఆగాల, ఏంటి ఆకారం ఎట్లుంది అని చెప్పేసి, ఇతడు శ్రీకృష్ణుడే అని చెప్పి గుర్తుపట్టాలి. దేవుని గుడిలో శ్రీకృష్ణ ఫోటో ఏమి ఉండదు. స్నానఘట్టంలో శ్రీకృష్ణ ఫోటో, అది స్నానఘట్టంలో శ్రీకృష్ణ ఫోటో. ఇంతటి మైండ్ సెట్ ఈ పిల్లలకి ఈ ఏజ్లో ఒకళ్ళు ఉన్నదని అనుకుంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ధన్యవాదాలు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎప్పటికైనా ధన్యవాదాలు.
ఇవన్నీ చేస్తూ విననా కావడం అనేది చాలా శుభసూచకం. ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పంతో చాలా ముంగట్టు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చరిత్ర సృష్టించింది అంతా కూడా చిత్రకారులు లేని సమాజాన్ని ఊహించలేం కనుక ఈ చిత్రాలు, మాటలు లేని కవితలు కనుక ఈ చిత్రాలు ప్రకృతికి చాలా దగ్గర ఉంటాయి. 3000 కిలోమీటర్లు ఉన్నటువంటి హిమాలయ పర్వతాన్ని ఒక చిత్రంలో చూపించేటువంటి గొప్పతనం దీంట్లో ఉంటుంది. చిత్రాలు వేయడం వల్ల రోగాలకు కూడా చాలా దూరం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, వాళ్ళ మైండ్ యొక్క శక్తి కూడా బాగుంటుంది. దీనికి సంపూర్ణ సహకారం చేసినటువంటి మా దీపా మేడం గారికి, జగదీష్ సార్ గారికి, అదేవిధంగా ప్రసన్న మేడం గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంగారెడ్డి యొక్క ఖ్యాతిని, సంగారెడ్డి యొక్క పేరును విశ్వవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి చిత్ర ఆర్ట్స్ వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దానికి సహకారం చేసినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సమ్మర్లో నిజంగా చెప్తున్న ప్రతి ఒక్కరిలో పాటు అద్భుతమైనటువంటి కళ ఉన్నది. ఆ కళను ఎట్లా వెలికి తీయాలనేటువంటి దాని మీద ఈ మంచి వేదికకు సంపూర్ణ సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పంతో పోదాం. రాబోయే రోజుల్లో భారతదేశం అంటే ఒక చరిత్ర, ఆ చరిత్రను నిర్మించేటువంటి చరిత్ర నిర్మాతలు కూడా సంగారెడ్డిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.